అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. హాయ్, హలో, నమస్తే, అదర్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. కరెంట్లీ మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈరోజు ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది, దానికోసం వెళ్తున్నాం. సో చాలాసార్లు నేను ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్లీ బెంగళూరుకి ఫ్లై చేస్తున్నా, కానీ ఈరోజు ఈవెంట్ మాత్రం బెంగళూరులో లేదు. ఎక్కడుంది మనకు గెస్ చేయగలుగుతారా? కింద కమెంట్స్ అయిపోయింది. వెళ్తుంది నేను రాయల్ ఎన్ఫీల్డ్ ఈవెంట్కి, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ హుడ్ అని చెప్పి. సో లెట్స్ గో అండ్ మనం ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెక్ ఇన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫాస్ట్గా చెక్ ఇన్ చేసుకుందాం అండ్ మన గేట్ దగ్గరికి వెళ్దాం. ఈరోజు ఏందో ఎయిర్పోర్ట్లో చాలా రష్ ఉంది. ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదు. అది కూడా ఇంత అంటే అర్లీ మార్నింగ్ కాదు, బట్ మార్నింగ్ 7 o'clockకి ఇంత రష్ ఫస్ట్ టైం. అండ్ లైక్ ట్రేస్ లేవు. ట్రేస్ కోసం వెనకాల జనాలు కొట్లాడుకుంటున్నారు. ఆల్మోస్ట్ వాడు ఇంకొన్ని కొట్టబోయిండు. నేను చూసి షాక్. అరే 2 నిమిషాలు ఆగండి రా, ట్రే దొరుకుతుంది, లేకుంటే ఇండియన్ సెక్యూరిటీ చెక్ పాయింట్స్ ఉన్నాయి, ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోండి. లిటరలీ ఆర్మీ అయినా చాపిండు. అరే ఆగండి రా, నేను కొట్టుకోకండి అని చెప్పి. మన గేట్ ఏదో ఐ థింక్ చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక ATR ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఓ మై గాడ్, చూసే మస్తు రోజులు అయింది. దీని వింగ్స్ బయట ఉంటే చాలా సౌండ్ వస్తుంది. లెట్స్ సీ ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. సక్సెస్ఫుల్లీ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ATR నాకు తెలిసి ఇది నా లైఫ్లో సెకండ్ ATR. కొంచెం భయం వేసింది, బట్ స్టిల్ ఇట్ వాజ్ సేఫ్. అంటే ఈ స్పైస్ జెట్ దగ్గర మాత్రమే అన్నట్టున్నాయి ATRs. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇంకెక్కడ నేను చూడలేదు. ఓకే, దిస్ ఇది కూడా చాలా తొందరగా క్లోజ్ అయిపోవచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్. ఇంతవరకు మీలో ఎంతమంది ATR ఎక్స్పీరియన్స్ చేసిరో కింద కమెంట్స్ చెప్పండి నాకు. సో కరెంట్లీ వీఆర్ ఇన్ చెన్నై ఎయిర్పోర్ట్. అండ్ ఇండియాలో ఐ గెస్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ తిరిగేసిన నేను, థ్యాంక్స్ టు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ వల్లనే నేను ఇదంతా చేయగలిగిన, వాళ్ళ సపోర్ట్ వల్లనే. అండ్ చెన్నై ఎయిర్పోర్ట్ ఐ గెస్ దిస్ ఇస్ థర్డ్ టైం ఐమ్ కమింగ్. ఫస్ట్ టైం నేను ఇక్కడ నుంచి శ్రీలంకకి ఫ్లై చేసిండే. అండ్ దాని తర్వాత ఒకసారి కోయంబత్తూరు నుంచి ఒక ఫ్లైట్ ఉండే, అంటే కోయంబత్తూరులో ఒక ఈవెంట్ ఉంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే. ఫస్ట్ కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి హైదరాబాద్ అట్లా వచ్చిన. అండ్ దిస్ ఇస్ థర్డ్ టైం ఐమ్ కమింగ్ టు చెన్నై. అండ్ ఈసారి చెన్నై రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్. సో ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ది హంటర్ హుడ్ అని చెప్పి ఒక ఈవెంట్ ఉంది ఇక్కడ, ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లాగా. సో దానికి రాయల్ ఎన్ఫీల్డ్ నన్ను ఇన్వైట్ చేసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వెళ్దాం, చూద్దాం అసలు హంటర్ హుడ్ ఫెస్టివల్ ఎట్లుంటుంది, ఏం సంగతి అన్నది అండ్ మీ అందరు కూడా నేను చూపిస్తాను. అండ్ ఈవెంట్లో ఇంకో స్పెషల్ ఫ్రెండ్ కూడా జాయిన్ కాబోతుంది, ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్. ఒక్కసారి వచ్చింది అనుకోతాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. ఏడుందో ఏమో, మన క్యాబ్ కూడా వచ్చిందంట. ఓ డిపార్చర్లకు రమ్మంటున్నాను. సెకండ్ ఫ్లోర్ ఐడియా లేదు. కిందికి అయితే వెళ్ళి వెయిట్ చేసాను. కావాలంటే పైకి వచ్చే ఆప్షన్ ఉంది కదా. చెన్నై ఎయిర్పోర్ట్ చాలా కాంప్లికేటెడ్ ఉంది. నేను ఒక టర్మినల్ ఉన్నా అండ్ అవర్ మనీషా సూత్రధర్ ఎట్లున్నారు మీరంతా? కింద కమెంట్స్ చెప్పండి. లదాఖ్ వస్తున్నాను. ఆర్ యూ కమింగ్ టు లదాఖ్? ఓకే, సో ఫైనల్లీ లదాఖ్ అయిపోయిన తర్వాత మొన్న బెంగళూరులో కలిసిండే, మళ్ళీ ఈరోజు. సో యాక్చువల్గా ఈమె టర్మినల్ లీడ్ ఉంది. కిतना కాంప్లికేటెడ్ है ना टर्मिनल, और लेकिन एक थोड़ा इजी है कि स्ट्रेट है, दूसरे जगह पे नहीं. टर्मिनल 4 यहाँ पे, टर्मिनल 2 वहाँ पे, टर्मिनल 1 वहाँ पे. और క్యాబ్ नहीं आ सकता. కాంప్లికేటెడ్ ఏంటంటే క్యాబ్ రాదు. క్యాబ్ కోసం మళ్ళీ పూణే, ఇట్ లుక్స్ లైక్ పూణే ఆల్సో హ్యాస్ సేమ్ థింగ్ రైట్. బట్ वो कैब ड्राइवर आएगा बोर्ड पकड़ के. వేడిగా ఉంటే మాత్రం చచ్చిపోతుండే. కొంచెం క్లైమేట్ ఈరోజు క్లౌడీ ఉంది కాబట్టి సరిపోయింది. అండ్ వీ హ్యావ్ అవర్ క్యాబ్. మా ఇద్దరికి సపరేట్ క్యాబ్ బుక్ చేసారు. సో విల్ టేక్ అవర్ క్యాబ్ అండ్ విల్ గో టు ద ఈవెంట్ లొకేషన్. సెకండ్ ఫ్లోర్. अरे हाँ, टैक्सी पिकअप पॉइंट सेकंड फ्लोर. चलो, क्या बात है. पूरा चमक दमक, लुकिंग सो ब्यूटीफुल. वेरी वेरी ब्यूटीफुल. చెన్నై చంద్రమా, చెన్నై చంద్రమా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది. ఇట్స్ తెలుగు మూవీ సాంగ్. యూఆర్ లుకింగ్ లైక్ దాట్. ఇవాళకి మన స్టే చెన్నైలో కంఫర్టబుల్. బెంగళూరు అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, కానీ ఇక్కడ ఓకే ఉంది. లెట్స్ సీ బయట నుంచి ఆటోమేటిక్ అది ఐ థింక్. ఓ నైస్ వ్యూ. సో కొంచెం సేపు మనం రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈవినింగ్ మనం ఈవెంట్ గ్రౌండ్కి వెళ్దాం.
కరెంట్లీ మనం హంటర్ రోడ్ ఈవెంట్ ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చినామో చెన్నైలో అటెండ్ చేయడానికి అక్కడికి వచ్చాం అనమాట. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్దాం, చూద్దాం ఒకసారి హంటర్ రోడ్లో ఏమేమి ఉన్నాయి మన కోసం అన్నది. లెట్స్ గో ఇన్సైడ్. మనం హంటర్ రోడ్లో ఇది ఒక చిన్న రైడర్ మేనే లాగా అనిపిస్తుంది. తమిళనాడులో చాలా పెద్ద లార్జ్ స్కేల్ వేస్తారు. ఆడియన్స్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా చేసినప్పుడు ఆడియన్స్ అప్రిషియేషన్ లేకపోతే ఈవెంట్స్ చేసి కూడా లాభం లేదు. నిజంగా ఐ లవ్ దిస్ తమిళనాడు పీపుల్. దే ఆర్ సో వార్మ్ అండ్ దే ఆర్ సో వెల్కమింగ్. ఎంత ఎంతూసియాస్టిక్ ఉన్నారంటే ఈవెంట్స్ అన్ని చూడడానికి ఇంతమంది పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ట్రూ బైకింగ్ స్పిరిట్, ట్రూ స్పిరిట్ అని చెప్పి అంటారు కదా, ఎంకరేజ్ చేయడానికి వీళ్ళ లోపల ఉంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హెల్మెట్స్ ఫర్ ఇండియా. ఇక్కడ మనం హెల్మెట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. హెల్మెట్స్ ఫర్ ఇండియా నుంచి కొన్ని కస్టమైజ్ హెల్మెట్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ హంటర్వి కొత్త గ్రాఫిటీ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పార్క్ చేశారు. అది కూడా ఒక గ్లిమ్స్ చూపిస్తా. సినిమాటిక్స్లో ధనాధన ఎంజాయ్ చేయండి ఏమేమి ఉన్నాయి అన్నది. ఎంట్రన్స్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఈవెంట్ ది గ్రౌండ్ ఉంది. అండ్ కొంచెం సేపటి తర్వాత ఇక్కడ ఒక మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వెనకాల నాకు తెలిసి ఇట్లాంటిది హైదరాబాద్లో కూడా తొందరలోనే రావచ్చు. అందుకే మనం ఇక్కడికి వచ్చి రిప్రజెంట్ చేస్తున్నాం. హైదరాబాద్ ఉన్నప్పుడు చెప్తా, మీరు డెఫినెట్లీ జాయిన్ కండి. ఈ అల్టిమేట్ ఫన్ని ఎంజాయ్ చేయండి. అండ్ అక్కడ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, లైక్ ఎట్లా అంటే జీ షాక్ అని చెప్పి కొన్ని టీషర్ట్ డిజైన్స్, लिमिटेड स्टॉल्स ఉన్నాయి. రైడర్ మేనియా ఎట్లయితుందో ఒక చిన్న రైడర్ మేనియా అలా ఉంది. कैसा है मानी? बहुत अच्छा है. हाँ, अच्छा लगा ना? मेरे को पहले तो क्राउड अच्छा लगा. क्राउड कितना प्यारा है, देयर लवली. चलो सोचो इतना का टिकट बाई करके भी लोग आ रहे हैं. हाँ, ये इस समय मीडिया वाले तो हम दोनों बहुत कम लोग हैं, लेकिन बाकी जो भी आया they bought the ticket and they came. Really nice. బాబా ఇంత ఎనర్జీ ఇక్కడ చెన్నైలో ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నై అంటే చేపల బ్యాచ్ అని చెప్పి మనం ఇట్లా అంటూ ఉంటాం, కానీ చెన్నై ఈజ్ ద పవర్ హౌస్. అంటే రజనీకాంత్ పవర్ హౌస్ కూడా అందుకే సెట్ చేసిర్రు అనుకుంటా. నిజంగా చెప్తున్నా కదా, ఇంతమంది ఈ ఈవెంట్కి, జస్ట్ హంటర్ రూట్ ఈవెంట్కి, ఈ మ్యూజిక్ ఫెస్ట్ ఎంజాయ్ చేయడానికి వచ్చిర్రు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న హంటర్ మోటార్ సైకిల్స్ అనమాట. బికాజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ హంటర్ మోటార్ సైకిల్స్ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం దొరికింది. సూపర్. నైస్.